నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె నిరసన దీక్ష చేపట్టారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి వారిని డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించి జీవో నెంబర్ 60 ప్రకారం వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమకు హెల్త్ కార్డులు అందించాలని, బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ట్రస్ట్ ట్రెజరీ ద్వారా తమకు జీతాలు చెల్లించాలని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. వర్క్ చేస్తున్నాను. మాకు అతి తక్కువ వేతనం ఇస్తున్నాను. మాకు ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించి అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి మాకు శాలరీ నేరుగా ట్రస్ట్ వాళ్ళే ఇచ్చేలా చేయాలి. మా ఆరోగ్యశ్రీ ఉద్యోగి ఎవరైనా మరణిస్తే కనుక ఎటువంటి ఏమీ ఇవ్వటం లేదు. అందువల్ల మాకు హెల్త్ బీమా సౌకర్యం కల్పించి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ సమస్యల కొరకు ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీలను, ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పాము. ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. అందుకే చివరి ప్రయత్నంగా మేము సమ్మెకి దిగాము. ఆగస్టు 6వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు అయినా కూడా మమ్మల్ని చర్చకు పిలవలేదు. అందుకని మేము 2 డేస్ నుంచి సమ్మెకి దిగామండి. ఇది 3వ రోజు. ఈరోజు సమ్మెకి కలెక్టరేట్ ముందు కూర్చున్నాం.